హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో మామిడికాయ ముక్కల పచ్చడిని ఎలా చేసుకోవాలో చూపిస్తా అండి. అప్పటికప్పుడు చాలా సింపుల్గా పెట్టేయచ్చు. ఈ సీజన్లో వచ్చే మామిడికాయతో పచ్చడి చేయాలంటే ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా ఈ పచ్చడి కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లో 1/2 టేబుల్ స్పూన్ వరకు మెంతులు, అలాగే 1.5 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి మాడకుండా దూరగా వేయించుకోవాలి. ఇవి వేగిపోయాయండి. ఇవి వేగిన తర్వాత వీటిని పక్కనుంచుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి చల్లారేలోపు పచ్చడికి పోపు పెట్టుకొని తీసుకోవాలండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్లోకి 3/4 కప్పు వరకు ఆయిల్ వేసి, ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే ఒక 4 ఎండుమిర్చిని తుంచి వేసుకొని ఒక 10-15 వరకు వెల్లుల్లిని కొంచెం దంచుకొని దీంట్లోనే వేసుకొని ఇవన్నీ బాగా వేగే వరకు పోపును వేయించుకోవాలండి. ఇలా ఒక 2 నిమిషాల వరకే పోపు వేగిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన ఉంచుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది చల్లారేలోపు మిక్సీ జార్లోకి ఆవాలు మెంతులను వేసి మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి. మిక్సీ పట్టి గిన్నెలోకి పెట్టుకొని రెడీగా పక్కన ఉంచుకోవాలి. ఇక్కడ పచ్చడి చేయడానికి నేను 3 మామిడికాయలని తీసుకున్నానండి. ఇవి మీడియం సైజులో ఉన్నాయి. వీటిని ముందుగా శుభ్రంగా కడుక్కొని తీసుకోవాలి. తడి లేకుండా ముందుగా క్లాత్తో మొత్తం తుడుచుకోవాలండి. అప్పుడే వీటిని ఆరిన తర్వాతనే ముక్కల్లాగా కట్ చేసుకొని తీసుకోవాలి. నేను ఇక్కడ చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని తీసుకుంటున్నానండి. మీరు కావాలంటే కొంచెం పెద్ద సైజులో కూడా ముక్కలు కట్ చేసుకొని తీసుకోవచ్చు. తొక్క తీయకుండానే నేను ఇక్కడ ముక్కలు కట్ చేస్తున్నానండి. మీరు కావాలంటే తొక్క తీసి కూడా ముక్కల్లాగా కట్ చేసుకొని చేసుకోవచ్చు. మామిడికాయలు తీసుకునేటప్పుడు కొంచెం పుల్లగా ఉన్న మామిడికాయలని తీసుకోండి. ఇలా కట్ చేసిన మామిడికాయ ముక్కలు 1/2 kg వరకే ఉంటాయండి. మీరు మామిడికాయ ముక్కల్ని ఏదైనా గిన్నెతో కొలిచి కూడా తీసుకోవచ్చండి. ఇలా తీసుకున్న వాటిని ఇప్పుడు ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ఇలా మొత్తం వేసిన తర్వాత దీంట్లో ముందుగా గ్రైండ్ చేసి పెట్టిన ఆవాలు, మెంతుల పొడిని వేసుకొని దీంట్లోనే 1/2 కప్పు వరకు ఉప్పును వేసుకుంటున్నాను. మీరు కావాలంటే చూసుకొని కూడా తర్వాత ఉప్పు వేసుకోవచ్చండి. దీంట్లో 3/4 కప్పు వరకు కారం వేసుకోవాలి. 1/2 kg మామిడికాయ ముక్కలకి 3/4 కప్పు వరకు కారం కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పోపుని పూర్తిగా చల్లారిన తర్వాత ఈ మామిడికాయ ముక్కల్లోకి వేసుకోవాలి. ఇలా చల్లారిన పోపు మొత్తం వేసిన తర్వాత ఒకసారి దీన్ని మొత్తం బాగా ముక్కలకు ఉప్పు కారం పోపు పట్టేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. పచ్చడి పెట్టిన రోజు కలుపుతుంటే ఇలా ఆయిల్ కనబడదండి, పొడి పొడిగానే ఉంటుంది. కానీ పచ్చడి 2-3 రోజుల తర్వాత ఎలా అయితే ఊరుతుందో ఆయిల్ కూడా పైకి తేలుతుంది. నేను ఇక్కడ పోపులో వెల్లుల్లిని వేసానండి, కానీ డైరెక్ట్గా పచ్చడిలో వెల్లుల్లిని వేయడం మర్చిపోయాను. అందుకే ఇప్పుడు వేసి కలుపుతున్నాను. ఇలా కొన్ని వేసిన తర్వాత ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఇలా చేసిన పచ్చడిని మూత పెట్టి ఒక 2 రోజుల వరకు పక్కన పెట్టుకొని ఉంచుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. నేను 2 రోజుల తర్వాత మీకు చూపిస్తున్నాను. చూడండి ఆయిల్ ఎంత చక్కగా పైకి తేలిందో. ఇప్పుడు పచ్చడిని బాగా కలిపి ఏదైనా గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే 2 నెలలైనా కూడా ఫ్రెష్గా ఉంటుంది. లేదా మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా ఒక 3-4 నెలలైనా కూడా అలాగే ఉంటుందండి. మీరు ఈ టైంలో ఉప్పు చెక్ చేసుకొని కావాలంటే వేసుకోవచ్చు. అంతే అండి. మీరు కూడా ఈ మామిడికాయ ముక్కల పచ్చడిని ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.